మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. పూజ్య స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ సభా సరస్వతి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సదాశివ. వివేకానంద కేంద్ర కన్యాకుమారి, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి తెలుగు ప్రాంతం అంటున్నారు వాళ్ళు, ఆంధ్రాని తెలంగాణ విడదీయకుండా. ఆ సంఘటనలో ప్రాంత సంపర్క ప్రముఖ బాధ్యత నిర్వర్తిస్తున్నాను. 1991 నుంచి 2015 వరకు ప్రచారంగా పనిచేశాను. 2019 నుంచి ఈ బాధ్యతలో ఉన్నా. ఈ బాధ్యత చేస్తూ అసలు ఈ సమావేశ యొక్క నేపథ్యం మీకు అందరికీ తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో చాలా చర్చలు, అంటే ఇంకెంతో సమయం లేదు. మళ్ళీ ఇప్పుడు వెంటనే స్వామీజీలు మాట్లాడతారు, చివరిలో సమప్పు. భోజనం తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు, హాల్లో ఉండదు, మనం బయటనే మాట్లాడుకోవచ్చు ఎక్కడైనా. అందుకని ఈ క్లారిఫికేషన్ ఇద్దాం నేను వచ్చాను అంతే. 2019లో ఈ పని చేస్తూనే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిన ప్రచారకుని కనీసం వెళ్ళి పలకరించే వ్యవస్థ ఉంటే బాగుంటుందేమో, అంటే ఉన్న వ్యవస్థ ఆ పని చేయట్లేదని పెట్టలేదేమో, ఆ వ్యవస్థ ఆ పని సరిపోయినంతగా చేయట్లేదేమోనని అభిప్రాయపడి కొంతమంది కలిసి కేవలం సంఘ పూర్వ ప్రచారకుల కోసమే కాకుండా వివిధ క్షేత్రాల్లో ఉండే ఫుల్ టైమర్స్ని కూడా పలకరించాలనే ఉద్దేశంతో సంవేదన సేవా ట్రస్ట్ అని ఒక సంస్థ పెట్టాం. రిజిస్టర్ ఆర్గనైజేషన్. దాంట్లో 13 మంది సభ్యులు. దాంట్లో విశ్వ హిందూ పరిషత్తు, భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సంఘ పూర్వ ప్రచారం అందరూ ఉంటారు. స్టేట్ టీం అలా ఉంది, డిస్ట్రిక్ట్ టీమ్స్ కూడా అలాగ ఫ్లోట్ చేస్తాం. సంఘ సత్యంతికి అందరూ లక్ష్యాలు పెట్టుకుంటున్నారు కదా, అలాగే సంవేదన సేవా ట్రస్ట్ కూడా లక్ష్యం పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా వారీ సమావేశాలు, శ్రేయోభిలాష సమావేశాలు పెట్టాలి అని. అలా ఒక 20 జిల్లాలు పూర్తయ్యాయి. విజయదశమిలో 27 జిల్లాలు పూర్తయిపోతాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అలా వెళ్తుంటే ఒక పూర్వ ప్రచారక స్వర్గస్థులు అయ్యారు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆయన పేరు బివి నాగేంద్ర ప్రసాద్ గారు. మన కాలువబొగ్గులో వారు గోశాల అవన్నీ పెట్టి అక్కడ 150 గ్రామాల్లో కర్నూలు జిల్లాలో మంచి యాక్టివ్గా పికప్ చేశారు. వికాస భారతి, మన సురభి గోశాల ఇవన్నీ కూడా పెట్టి. ఆ స్వర్గస్థులు అయినప్పుడు పండ్రీనాథ్ గారు అక్కడికి వచ్చారు. సదాశివ్ గారు, ఈ పూర్వ ప్రచారకులు అనే ఒక వాట్సాప్ గ్రూపు కరోనాలో ప్రారంభమైంది కదా, సంఘ సేతయంతికి పూర్వ ప్రచారకులందరూ యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది కదా, మరి ఏం చేస్తున్నారండి వాళ్ళందరూ అన్నారు. ఒక చర్చ అయితే జరిగిందండి 2-3 నెలల క్రితం. పూర్వ ప్రచారం అందరూ కలిస్తే బాగుంటుందేమో అని 2-3 అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు స్థలము, సమయము, తేదీ చెప్తే అందరూ కలుద్దామని అని కూడా అన్నారు. తర్వాత ఏమైందో నాకు తెలియదండి అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, పోనీ మనం కలుద్దామండి అన్నారు. ఇప్పుడు కలియుగ ధర్మం కదా కలవడం అంటే, సంఘే శక్తి కలయుగే కదా. కలుద్దామంటే నేను కలుస్తానండి, కానీ అది తెలంగాణ ప్రాంతం కదా, మీరు లీడ్ తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి, మీ పేరుతోటి ఆహ్వానం వస్తుంది అని చెప్పాను ఆయన. అప్పుడు ఆయన సరేనండి కలుద్దాం అన్నారు. అప్పుడు నాకు తెలుసున్నంత సహకారం నేను ఆయనకి చేశాను. అందుకని దీని గురించి కూడా చర్చోపచర్చలు జరిగాయి. సంఘం అనుమతి తీసుకున్నారా, ప్రాంత ప్రచారక గారికి చెప్పారా, అఖిల భారత కార్యకర్తలకు చెప్పారా, అధికారులకి, అఖిల భారత అధికారులు అంట, కార్యకర్తలుగా. అసలు అధికారి అనే పదానికి నేను వ్యతిరేకిని. బానిసత్వం ఏంటండి మనకి, నాకు అర్థం కాదు. జ్యేష్ఠ కార్యకర్త, అఖిల భారత కార్యకర్త, ప్రాంత కార్యకర్త, విభాగ కార్యకర్త అని పలకలేమా? పలకాలి కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక విభాగ కార్యతోటి ఒక ఆయన నాతో ఫోన్లో మాట్లాడిచ్చారు. సదాశివ్ గారు చాలా బాగుంది మీరు పెట్టింది, కానీ సంఘ అధికారితో చర్చించి పెడితే బాగుండేది అన్నారు. ఇక్కడ ఒక విభాగ కార్యవాహం. ఏమండి, సంఘాధికారులతో చర్చించి పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎవరైతే పూర్వ ప్రచారకుల్ని కూడా వెళ్ళి పలకరించాలో ఆ డిపార్ట్మెంట్లో ఉండే క్షేత్ర కార్యకర్తలు కలిసి వారు మాట్లాడారు. సంఘటన అంటే ఇప్పుడు బాగా బిజీగా ఉంది, ఇప్పుడు కుదరదు బాబు అని చెప్పారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాము అని ఆయన చెప్పారు.
ఇంకో ప్రాంత కార్యకర్త ఆయనకు ఫోన్ చేసి ఆత్మీయుల పూర్వ ప్రచారకుల ఆత్మీయ సమావేశం పెట్టావు కదా, ఆ పూర్వ ప్రచారకుని పదం తీసేయి అన్నారు. అప్పుడు ఈయన నా ఫోన్ చేశారు, ఏమండి పదం తీసేయమంటున్నారండి, ఏం చేద్దాము అని. అసలు పూర్వ ప్రచారకుని పదం తీసేస్తే ఆత్మలేని శరీరం అవుతుంది కదండి, అది పెట్టండి, ఏం జరిగితే అది జరుగుతుంది, ఫేస్ చేద్దామని చెప్పాను. సో ఆ నేపథ్యంలో మనం కూర్చున్నాము. నేను స్పృహ ఉన్నంత వరకు కళలో కూడా సంఘానికి వ్యతిరేకంగా, సంఘ సిస్టమ్కి వ్యతిరేకంగా మనం ఇక్కడ ఎవరు కూడా పనిచేయం. కానీ సంఘంలో ఉండే అతి ధోరణి, అహంకార ధోరణి, ఎవరైతే కార్యకర్తలుగా ప్రాంత కార్యకర్తలుగా ఉన్నారో నేనే సంఘం అనుకుని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఒక చెక్ పెట్టడానికి మాత్రమే ఇది 2026 సంవత్సరం కాదు, 1925 సంవత్సరం కూడా డాక్టర్ జీ ఆ రోజుల్లో కొంతమంది అత్యధిక ధోరణిలో ఉన్న వాళ్ళని ఫేస్ చేశారు ఆయన కూడా అప్పట్లో. మీరు చూడండి, కేశవ స్మృతి కణాలు పుస్తకం, 5 రూపాయల పుస్తకం 1988 డాక్టర్ జీ శతీన్ సమయంలో ముద్రించబడింది. రజ్జుభయ్య సందేశం ఇప్పుడు మీకు అందరికీ ఇస్తారు, చదవండి. 10 మంది కొత్త కార్యకర్తలు రాకపోయినా పర్వాలేదు, ఒక పాత కార్యకర్త సంఘటనని విడిచిపెట్టిపోకూడదు, దూరంగా ఉండకూడదు. సంఘ శతజయంతి సమయంలో సంఘ ప్రచారక 2 సంవత్సరాలు, సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసిన వాడు ఎలుగుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పూర్వ ప్రచారక ఆత్మీయ సమావేశం. సమయాభావం వల్ల నేను ఇంకెక్కువ మాట్లాడను, కాకపోతే చేయవలసిన పని చాలా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతంలో కూడా మనం 5 10 మంది 20 మంది జిల్లాల వారికి కలిస్తే బాగుంటుందని మీ అందరికన్నా చిన్నవాడిని వయసులో, అనుభవంలో కూడా. కానీ నా యొక్క విన్నపము, విజ్ఞప్తి అది. ఈ కార్యక్రమం నేను బట్టలు కిషన్ రావు గారు ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన రావాలండి స్వామీజీలతో పాటు ఆయన కూడా బట్టలు తీసుకోండి అన్నాను. ఆయన రావట్లేదండి అన్నారు. అలాగే ఈ విభాగం పని ఎవరైతే చూస్తున్నారో ప్రచారకగా ఉండి వారికి పంపించండి ఆ బట్టలు అని చెప్పాను నేను. పూర్వ ప్రచారకుల విభాగం పని చూసే ఒక విభాగం ఉంది కదా మంది, ఆ విభాగానికి క్షేత్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారికి కొరియర్లో పంపించండి బట్టలు అని చెప్పాను. ఎందుకంటే వారు పాపం బిజీగా ఉండి రాలేపోయారు కదా దానికి, అందుకోసం. అందుకు నేను చెప్పింది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అందుకని తప్పనిసరిగా నెగిటివ్ వెర్షన్లో కాకుండా మీరు అందరూ హంసలు కాబట్టి పాలునే స్వీకరించి నీళ్ళని వదిలిపెడతారని ఆశిస్తూ మనందరికీ భారత మాత ఆశీస్సులు కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. అందరికైతే అవకాశం రాదు, సంక్షిప్తంగా చెప్తాము. ఇప్పుడు వారి అనుభవంలో వారు చెప్పరు, కానీ నేను తెలుసుకున్నాను ఏంటంటే సదాశివజీ వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్ట్యా రిటర్న్ వెళ్ళడం, కొద్ది రోజుల పాటు ఉండి వారు స్వర్గస్థులైన తర్వాత వాళ్ళ అన్నదమ్ములకు ఆస్తి వస్తుంది కదా, తన ఉన్న ఇల్లును తీస్తే పైసలు వచ్చిందని ముందు అతను పెట్టుకొని తర్వాత ఈ కమిటీ వేసి ఆ విధంగా అక్కడ పూర్వాంధ్రలో ఒక ట్రస్ట్గా ఉండి సహాయం చేసి, అంటే వాళ్ళకి తోచిన సహాయం అయితే చేస్తున్నారు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి. అంటే ఆ సంవేదన, అంటే వేదన సంవేదన అనేటటువంటి విషయంలో వారు వ్యక్తిగతంగా ముందు ఆ విధమైనటువంటి తయారీతో వచ్చేసి మిగతా అందరితో కలుపుకొని చేస్తున్నారు. వారికి వచ్చినటువంటి వ్యక్తిగత ఆస్తి, ఎందుకంటే ఇప్పుడు కూడా వివేకానంద యువకేంద్రంలో ప్రచారక జీవితమే ఉంది కాబట్టి నాకు ఎందుకు ఆస్తి అని ముందు చేసుకొని మిగతా అందరితో కలుపుకొని చేస్తున్నారు. మనం కూడా మన అభిప్రాయాలు చెప్దాం సంక్షిప్తంగా.